సిస్టమ్కి చెప్తుంది. అలా చెప్పడాన్ని ఏమంటారంటే క్వశ్చన్ రూపంలోను కొన్ని వేరు వేరు ఆపరేషన్స్ రూపంలో చెప్తా ఉంటుంది. దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో అందరూ కూడా క్వైరీ అని చెప్తారు. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒక క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫెచ్ చేసాడనుకో, అది ఏమవుతుందంటే దాని తాలూకా రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే డేటాబేస్లో నుండి డేటా తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేసేసి డిబిఎంఎస్కి చెప్తుంది. ఆ డిబిఎంఎస్ ఏం చేస్తుందంటే ఆ క్వైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డేటాబేస్తో మాట్లాడి డేటాబేస్లో నుండి తీసుకొచ్చి సర్వర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సర్వర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న డేటాని మొత్తాన్ని కూడా ఫెచ్ చేసుకొని ఆ డేటాని క్లయింట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ జరిగే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే క్వైరింగ్ అని పిలుస్తారనమాట. సర్వర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అప్రోచ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేది క్రియేట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకున్నాం. ఈ క్వైరీస్ అనేది క్రియేట్ చేయడానికి ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి క్రియేట్ చేస్తున్నామని మనం చెప్పుకున్నాం. ఈ ఎస్క్యూఎల్లో ఈ క్వైరీ అనేది క్రియేట్ చేయాలంటే లోపల ఏముంటాయి అంటే వేరియస్ ఆపరేషన్స్ అనేవి చేస్తారనమాట. వాటిలో కొన్ని ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. వాటిలో లెస్ దాన్ అనే ఆపరేషను, గ్రేటర్ దాన్ అనే ఆపరేషను, ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేషను, అండ్ అనే ఆపరేషను, ఆర్ అనే ఆపరేషను, నాట్ అనే ఆపరేషను, లైక్ అనే ఆపరేషన్ అనేది ఒక సర్వర్ డేటాబేస్ మేనేజ్మెంట్స్తో మాట్లాడడానికి క్వైరీ అనేది చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆపరేషన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఎస్క్యూఎల్ క్వైరీలో ఎలా అప్లై చేస్తాము అనే దాని గురించి టుమారో సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 2 టైప్స్గా ఉంటాయి అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేషన్ అని, మరొక దాన్ని ఏమంటారంటే లాజికల్ ఆపరేషన్స్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏంటిది అనేది టుమారో సెషన్లో మనం నీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. Okay, thank you very much and have a great day and bye bye.